నమస్తే అండి. జయరామకృష్ణ. మనము జనవరి మాసంలో జీవన సౌరభం గురించి చూసాము. ప్రతిరోజు ఒక పాఠాన్ని పోస్ట్ చేస్తున్నాము. మీరు కూడా వాటిని ఫాలో అవుతూ మెల్లగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఏం చేస్తున్నాము అంటే దృఢ నిర్ణయము అనేటువంటిది తీసుకున్నాం అనమాట. సుఖ దుఃఖాలకు కలత చెందని వాడు మానవమానాలలోనూ శీతోష్ణ సుఖ దుఃఖాలలో సమభావాన్ని ప్రదర్శించేవాడు సకలమైన స్వార్థ కర్మలను త్యజించిన వాడే ప్రకృతి గుణాలను జయించినవాడు. సో కాబట్టి మనం ఈ దృఢ నిర్ణయంలో ఏం నేర్చుకోబోతున్నాము అంటే ద్వంద్వాలకు అతీతంగా ఎలా మనము ఎదగాలి అనేది నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే మనకు సుఖం వచ్చినా ఒకేలాగే, దుఃఖం వచ్చినా ఒకేలాగే దృఢ నిర్ణయము. దేని పట్ల దృఢ నిర్ణయం తీసుకుంటున్నాం మనము అంటే ఆధ్యాత్మిక జీవితం నేను గడపాలి, నేను ప్రాపంచిక జీవితంలో ఉంటూనే దాన్ని సక్సెస్ఫుల్గా జీవిస్తూనే ఇది కూడా నా జీవితంలో అంతర్భాగం అవ్వాలి అనే ఉద్దేశంతో మనం మొదలు పెడుతున్నాం అనమాట. కాబట్టి ఫిబ్రవరి మాసంకి వచ్చాము. దృఢ నిర్ణయము ప్రతిరోజు ఈ దృఢ నిర్ణయం గురించే ఉంటుందన్నమాట. సో ఫిబ్రవరి 1వ తారీఖు, రాతి వలె నిశ్చలుడవై ఉండు. సో మనము ఆత్మస్వరూపులము అన్నప్పుడు మనం దేనికి చలించకూడదు అని చెప్తారనమాట. బాగా నిశ్చలంగా ఉండాలి అని చెప్తున్నారు. ఒక రాయి ఎలా ఉంటుంది, ఒక స్టోను అంటే అట్లానే ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండాలని కాదు. దృఢంగా ఉండు, బాగా ప్రతిదానికి కదిలిపోవడము, వేవరింగ్ మైండ్ అంటే మైండ్లో ఈరోజు ఈ భావం ఉంటే ఇంకోరోజు ఇంకోటి. ఈరోజు క్లాస్కి రావాలనిపించింది, ఈ వీక్ వచ్చాము, వచ్చే వీక్ లోపే ఆ ఇంట్రెస్ట్ పోతుందనమాట కొందరికి. అట్లా కాదు, నేను చెప్తేనే రావడం అని కాదు, నేను చెప్పకపోయినా మీకోసం మీరు రావాలన్నమాట. నేను ఇక్కడ చెప్పడం వల్ల ఏమవుతుంది, నాకు రివిజన్ అవుతుంది మైండ్లో, నా యొక్క సంస్కారాలు ఇంకా బలంగా తయారవుతాయి అన్నమాట లోపల. వినడం వల్ల మీకు సంస్కారాలు బలంగా తయారవుతాయి. కాబట్టి కాకపోతే ఏంటి, కంటిన్యూషన్ ఉండాలి. ప్రతిదానికి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ పాయింట్ అని చెప్తారు కదా సక్సెస్ కోసము. సో ప్రతి ఒక్కరూ కన్సిస్టెంట్గా వస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, పాఠం ఏమంటున్నారు, క్రమశిక్షణ నిన్ను కిందకు పడదోయదు. సో మనం క్రమశిక్షణతో ఉండాలి. ఎవరైతే గురువారం వచ్చేస్తుంది నేను రెడీగా ఉంటాను అని అనుకుంటారనుకోండి, వాళ్ళు క్రమశిక్షణతో ఆ రోజుని ప్లాన్ చేసుకుంటారు. మనం 1 అవరే కదా ఇక్కడ కూర్చుంటున్నాము. మనమందరం కూడా మేము ఉద్యోగస్తులం కూడా కాదు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ రాధిక ఉన్నారు, తన షాప్లో కూర్చుంటున్నారు, అయినప్పటికీ వస్తున్నారంటే అది భగవంతుడు ఆమె మీద చూపుతున్నటువంటి అనుగ్రహం అనమాట. ఎక్స్ట్రా అనుగ్రహం ఆ అమ్మాయికి చూపిస్తున్నట్టు అనమాట భగవంతుడు. ఇంట్లో ఉండి కూడా రాలేకపోతున్నాము అంటే, ఒకవేళ వేరే వివిధ పనుల వల్ల రాలేకపోతే పర్వాలేదు, ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని మనం రాలేకపోతున్నాము అంటే మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి చెయ్యి అడ్డు పెట్టేస్తున్నాము. అనుగ్రహం మన మీద ప్రసరిస్తూ ఉంటే మనం వద్దని చెయ్యి అడ్డు పెడుతున్నామని అనుకోవాలన్నమాట. కాబట్టి క్రమశిక్షణ నిన్నెప్పుడు కూడా కిందకి పడదోయదు అని అంటున్నారు. జీవితంలో క్రమశిక్షణతో ఉంటే ముందుకే వెళ్తుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లాస్కి వచ్చాము, మ్యూట్ పెట్టుకోవాలి అనేది ఒక క్రమశిక్షణ, క్లాస్కి టైంకి రావాలి అనేది ఒక క్రమశిక్షణ, అన్ని రకాల అనమాట. మనం ఏమంటున్నారు నెక్స్ట్, సౌఖ్యాలను వదిలిపెట్టి ఏ కోరిక లేకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తే నీ శక్తిని, నీ సహనాన్ని నిరూపించుకోవటానికి కష్టాలను, పరీక్షలను నీవే కోరుకుంటావు అంటున్నారు. కాబట్టి ఏమంటున్నారు, మనం ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి లైఫ్ అని అనుకోకూడదు అనమాట. మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకెక్కువ వస్తాయి అనమాట. ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే మనం ఆ టెస్ట్ పాస్ అవుతామా లేదా అనే దానికోసం ఇస్తాడు. అంతేగాని ఊరికే నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు కష్టాలు వచ్చేదనమాట. కష్టం వచ్చినప్పుడైనా కనీసం నన్ను తలుచుకుంటుందేమో అనే ఉద్దేశంతో కష్టాన్ని ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం, చాలామంది కష్టాలు నాకే వచ్చాయి, నేనెందుకు దేవుడిని నమ్మాలి అని కొంతమంది దేవుడి విగ్రహాలని బయటపడేయడము, నదిలోకి పారేయడము, ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని ఎలా టెస్ట్ చేస్తాడు, ఎలా ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, టీచర్ ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పిద్దామనే ఉద్దేశంతో ఒక లెక్కల టీచర్ ఉన్నారు, మ్యాథ్స్ టీచరు, ఒక ప్రాబ్లం ఇచ్చారు, బాగా చేసింది, అందరికంటే ముందు చేసేసింది, బాగా కరెక్ట్గా చేసింది ఆ అమ్మాయి. అప్పుడు ఏమనుకుంటారు, ఆ అమ్మాయికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాబ్లం ఇస్తారు.
ఈ ప్రాబ్లం చేసి చూద్దామంటారు. అంటే ఆ ప్రాబ్లం ఇచ్చింది ఆ అమ్మాయి మీద కోపంతో ఇచ్చారా, ప్రేమతో ఇచ్చారా, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ అమ్మాయి మీద ఎక్స్ట్రా అనుగ్రహంతో ఇచ్చారు. ఈ అమ్మాయిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాము, ఈ అమ్మాయి మైండ్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామని ఇచ్చారనమాట. అట్లా భగవంతుడు కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క కష్టం ఇస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు ఇంకా ఎక్కువ భక్తి ప్రేమ పెరిగే కొద్దీ పెద్ద కష్టం ఇస్తాడు. ఇంకా ఆ పెద్ద కష్టాన్ని నువ్వు దాటేస్తే ఆయన చిరునవ్వు నవ్వుకొని ఇంకొంచెం పెద్ద కష్టం ఇస్తాడు. ఎప్పటికీ మనకి కష్టాలకు చెల్లించకుండా అయ్యేంతవరకు ఇస్తూనే ఉంటాడు అనమాట. ఎట్లా అంటే ఆ కష్టం అక్కడ పక్కనే ఉన్నా కూడా మనం పట్టించుకోమన్నమాట. ఇంటి నిండా కష్టాలు ఉన్నా కూడా భక్తి చేసుకుంటూ ఉంటాం, పాటలు పాడుకుంటూనో లేకపోతే ఏదో ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనో ఎవరికొన్న సత్సంగం చెప్పుకుంటూనో వింటూనో మనం ఉండిపోతాం. అంత స్థితి వచ్చే వరకు మనకు కష్టాలు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టావు అంటే కష్టం అనేది గ్యారంటీ. ఇచ్చాడంటేనే నిన్ను పట్టించుకుంటున్నాడు అని అర్థం అనమాట. కష్టం ఇస్తున్నాడు అంటే నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన అనుగ్రహం నీ మీద కురుస్తూ ఉంది, దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఉపయోగించుకో అని అర్థం అనమాట. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏమనుకుంటారు, మనల్ని నిరూపించుకోవటానికి కష్టాలు ఇవ్వు తండ్రి అంట. కుంతీదేవి కూడా శ్రీకృష్ణునితో అంటుంది కదా, కష్టాలే ఇవ్వు మాకు, కష్టాలు ఇస్తేనే నిన్ను మేము గుర్తుపెట్టుకుంటాము అని చెప్తుంది. అయితే మనం సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ రెండిట్లోనూ భగవంతుని గుర్తుపెట్టుకోవాలని చెప్తారనమాట గురువులందరూ కూడా. కాబట్టి ఏమంటున్నారు, నీ ప్రయత్నం నుండి నువ్వు వెనుకాడవు. మనము చిన్న కష్టం వచ్చింది ఇంకా ఆపేసేస్తాం అనమాట. ఇంకా లేదండి నేను గుడికి వెళ్ళనండి, నాకు కష్టం వచ్చింది, నాకు బాబా కష్టం ఇచ్చారు, బాబాని నేను నమ్మను. ఇలా నాకు దగ్గర చాలామంది రకరకాల డివోటీస్తో మాట్లాడుతుంటాం కాబట్టి వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళే అర్థం చేసుకుని మళ్ళీ దేవుడి మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా అదే పర్సనే వాళ్ళ జీవితంలో అలా మారిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి ఏమంటున్నారు, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు, ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తావు, నువ్వు డిప్రెస్ అవ్వవు. ఇవన్నీ ఉపయోగాలన్నమాట ఆధ్యాత్మిక జీవితం వల్ల. మంచిదే కదా, మనం డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండానే సగం రోగాన్ని మనమే నయం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి సత్సంగాలకు అటెండ్ అవుతూ ఉంటేనేమి, శాస్త్రాలను అధ్యయనం చేసుకుంటూ అట్లా మెల్లగా మనం గురువాక్యాలని వింటూ అలా మెల్లగా మనల్ని మనమే క్యూర్ చేసుకోవచ్చు అనమాట. నీ భారాన్ని తగ్గించమని ప్రార్థించే బదులు దానిని ఎదుర్కొనే శక్తిని ఇమ్మని ప్రార్థించు. కాబట్టి నాకు కష్టం ఇవ్వద్దు అని మనం అనమనమాట. ఇంకా నిజంగా మనలో మార్పు వచ్చింది అంటే ఇంకా కష్టం ఇస్తే ఇచ్చాడులే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది చెప్తే చాలు కదా అని ఆయన ముందుకెళ్ళి ప్రార్థిస్తామన్నమాట. తండ్రి కష్టం ఇచ్చావు, పర్వాలేదు, నేనేమనుకోను, నువ్వు దీన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు ఐడియా ఇవ్వు అని చెప్తాను. అప్పుడు మనం కాసేపు అలా ప్రేయర్ చేస్తూ కూర్చుంటే మనకే ఐడియా ఇచ్చేస్తాడనమాట ఆయన. అప్పుడప్పుడు విఘాతాలు కలిగినప్పుడు మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారినట్లు అనిపిస్తుంది. మనం డల్ అయిపోతుంటాం అప్పుడప్పుడు, ఎవ్వరికి అది ఎక్సెప్షన్ కాదు. నేను కూడా ఎన్నోసార్లు డల్ అయిపోతూనే ఉంటాను. అంటే ఒక్కొక్కసారి ఇంట్లో సమస్యలు అయితేనేమి, ఆరోగ్య సమస్యలు అయితేనేమి, లేదు ఏదో ఆధ్యాత్మిక విషయంలోనే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం మనము. గురువుల వల్ల అవ్వచ్చు, ఇంకోటి గురువు ఒక మాట అన్నాడు మనల్ని బాధ అనిపిస్తుంటుంది మనకి, అయ్యో, కానీ ఆయన మనల్ని సర్చ్ చేయటానికే అంటుంటారు. అప్పుడు మనం కొంచెం డిప్రెస్ అయిపోయి డౌన్ అయిపోతుంటాం. కానీ వెంటనే తేరుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక జీవితము అప్పుడు మసకబారినట్లు అనిపిస్తుంది మనకి, అయ్యో సాధన చేయట్లేదే, ఒక్కొక్కసారి 2-3 నెలలు కూడా గ్యాప్ వస్తుంటుంది. అట్లా వచ్చినప్పటికీ కూడా రోజు కొంచెం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. నేను నిన్న ఒక పెద్ద పుస్తకం నేను పోస్ట్ చేశాను మీకు. ఆ పుస్తకము యతీశ్వరానంద మహారాజ్ది. ఆయనని ఒక డివోటీ అడుగుతారనమాట, మేము జపం చేయండి అని మీరు అంటున్నారు కదా, మాకు మనసు అసలు దాని మీద నిలవట్లేదు, చేసినా ఏం ఉపయోగం లేదు, ఎందుకు చేయాలి మేము అని అడుగుతారు ఆవిడ. ఇక్కడ అడిగే వాళ్ళందరూ కూడా ఎవరు అంటే శారదా మఠంలో నెక్స్ట్ సన్యాసం స్వీకరించి మాతాజీలైన వాళ్ళు అనమాట అడిగిండే వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. కాబట్టి ఆ పుస్తకం నిండా అలాంటి వాళ్ళవే ఉన్నాయి. ఎంతసేపు చదివానంటే నిన్న అద్భుతంగా ఉన్నాయి. ఆ పుస్తకం యాక్చువల్గా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఇది కంటిన్యూషన్ పోతుందనే ఉద్దేశంతో నేను అది ఆపాను. అప్పుడప్పుడు నేను కొటేషన్స్ పోస్ట్ చేస్తున్నాను చూడండి దీంట్లో. అది స్వామి యతీశ్వరానంద మహారాజ్ చెప్పారని స్టేటస్లో పెడుతున్నాను. ఇంగ్లీష్ పుస్తకం అది, కాబట్టి ఇంగ్లీష్లోనే పెడుతున్నాను నేను, చూడండి అర్థమైనంత వరకు. కాబట్టి ఏమంటున్నారు,
మనకు అప్పుడప్పుడు విఘాతాలు కలిగినప్పుడు మసకబారినట్లు అనిపిస్తుంది. అది జపము చేయమంటారు ఏంటి అని అంటే ఆయన ఒకటే మాట చెప్తున్నారనమాట. జపము, ప్రేయరు, మెడిటేషను, ఆ మూడిటికి తప్ప ఇంకా మనసు దేనికి వశం కాదు. మనకు సంతోషం ఎక్కడి నుంచి రాదు. భగవంతుని మనం ఏ విధంగానూ కనెక్ట్ కాలేము. కాబట్టి తప్పకుండా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జపం చేస్తుండు అంటారు. ఆయన ఒక కర్ర ఉంటుంది ఆయన చేతిలో, అప్పుడు ఏమంటారు, ఇసుక ఉంటుంది ముందర, అప్పుడు డాట్స్ పెడతారు, ఇక్కడ ఒక డాట్ అక్కడ ఒక డాట్ అట్లా పెట్టి అవన్నీ జపం భగవంతుని నామాలు అనమాట. ఆ డాట్స్ అన్నీ, ఆ డాట్స్ మొత్తాన్ని ఒక కలిపేస్తారు అప్పుడు ఒక లైన్ తోటి. అది మెడిటేషన్. కాబట్టి జపం చేస్తేనే నువ్వు మెడిటేషన్లోకి వెళుతావు. జపం చేసే ముందు ప్రేయర్ చేయమని చెప్తున్నారమ్మా. కాబట్టి ప్రేయర్కి కూర్చొనే ముందు శ్లోకాలు ఏవైనా ఉంటే పాడుకోమంటున్నారు. ఇది వాళ్ళు మహానుభావులు చెప్పిన పద్ధతి. సో ఫస్ట్ శ్లోకాలు పాడుకో మెల్లగా. ఆ శ్లోకాలు పాడుకోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు క్లాస్కి వచ్చే ముందు మీరు ముందే గాయత్రి మంత్రం ఏదో జపించుకొని వచ్చారనుకోండి, నేను కూడా పాడుతున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు ఏమవుతుంది మనకి, మనం బయట ఎవరితోనో మాట్లాడొచ్చుంటాము, పొద్దున లేచినప్పటి నుంచి ఏదో వాటిలో ఉంటాం కదా మనము, ఏ పనుల్లోనో, అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. మైండ్ దారిలోకి వచ్చేస్తుంది, భగవంతునికి అభిముఖంగా అవుతుందన్నమాట. కాబట్టి మనము అట్లా చేయండి అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం డౌన్ఫాల్ అయినా కూడా జపం చేయండి, డౌన్ఫాల్ అయినా ప్రేయర్ చేయండి. మెడిటేషన్ మెల్లగా కుదురుతుంది. మెడిటేషన్ డైరెక్ట్గా చేయొద్దు డౌన్ఫాల్ అయినప్పుడు. ఫస్ట్ శ్లోకాలు పాడుకొని ప్రేయర్ చేసి, ఆ ప్రేయర్ ఎలా చేస్తారు, ఇక్కడ మనకి రోజు పేజెస్ పోస్ట్ చేస్తున్నాం కదా, అందులో మీకు ఏది నచ్చితే ఆ ప్రేయర్ చేయండి. మీకు ఆ రోజుకి ఏది ప్రాబ్లంగా అనిపిస్తుందో, ఏ ప్రాబ్లంకి మీకు ఏ మ్యాటర్ సూట్ అవుతుందో దాన్ని మీరు ప్రేయర్గా చేసుకోండి. ఆ రోజు చేసుకొని మెల్లగా ప్రేయర్ చేసిన తర్వాత జపం మెల్లగా చేయండి. ఇష్టం లేకపోయినా, కాన్సన్ట్రేషన్ లేకపోయినా, అనుభూతి రాకపోయినా జపం చేయమంటున్నారు. చేసి 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 సో ఏ నామమైనా అవ్వచ్చు. గురువిచ్చిన నామము ఉంటే గురువిచ్చిన నామం చేయండి. లేదు ఇంకా గురుబోధ తీసుకోలేదు అనుకుంటే మీకు నచ్చిన నామం, మీకు ఇష్టమైన భగవంతుని నామం చేసుకోవచ్చు. అది ఎప్పుడు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఏమంటున్నారు, అప్పుడప్పుడు విఘాతాలు కలిగినప్పుడు మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారినట్లు అనిపిస్తుంది, కానీ అవే ఉన్నతమైన అభివృద్ధికి సోపానాలు అంటున్నారు. అది మనం పడిపోతేనే మళ్ళీ బాగా లేస్తాం కదా, మనం ఏమైందో అవన్నీ అర్థం చేసుకుంటాం, మనం ఎందుకు పడిపోయాము, పడిపోయినప్పుడు మనకి ఎట్లా ఉన్నింది అవన్నీ అర్థం చేసుకుంటాం అనమాట మనము. సో కాబట్టి అవే ఉన్నతమైన అభివృద్ధికి సోపానాలు అవుతాయి అని చెప్తున్నారు. ప్రార్థన. హే భగవాన్, నా ఆధ్యాత్మిక జీవితంలో దృఢత్వాన్ని, నిర్భయాన్ని ప్రసాదించు. మనం భయపడకూడదు అనమాట. ఎవరో 4 మాటలు అంటారు, ఏంటో వీళ్ళు తెగ క్లాసులు పోతారండి, తెగ సత్సంగాలు వింటారండి, ఎన్నో మాటలు అంటూ ఉంటారు. సో అయినా మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే అది మనకి మంచి చేస్తూ ఉంది కాబట్టి పట్టించుకోకూడదు. ఇంకా ఎవరైనా అట్లా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళనే పక్కకు వదిలేసేయండి అని చెప్తారనమాట. ఏ మనిషి కానీ ఏ విషయం కానీ నిన్ను ఆధ్యాత్మికంగా నిన్ను ఇబ్బంది పెడుతుంటే, ఆధ్యాత్మికంగా నిన్ను పురోగమనానికి ఆటంకం కలిగిస్తుంది అనుకోండి, దాన్ని విషంలాగా తిరస్కరించు అని చెప్తారు వివేకానంద స్వామి. ఎవరి కంపెనీ అయితే నీకు ఇబ్బంది కలిగిస్తుందో వాళ్ళ కంపెనీ వదిలేసేయి, వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలేసేయి. అది బంధువు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అది వదిలేసేయి. అది వదిలేస్తేనే నువ్వు స్ట్రాంగ్ అవుతావు అని చెప్తున్నారనమాట. కాబట్టి నాకు నిర్భయాన్ని ప్రసాదించు అంటున్నారు. ఈ ప్రపంచపు పరిణామ వస్తువుల నుండి నా మనస్సును ఉద్ధరించి దానిని నీపైనే కేంద్రీకరించనియ్యి. నా సందేహాలను తొలగించు. నీ నుండి నా మనస్సును ఎన్నటికీ మరలించకు. నీ శక్తితో నన్ను శక్తివంతుడిని చెయ్యి. ఎన్నడూ నీ ఎడల నా భక్తి యందు నాకు వెనుకడుగు అనుమానము కలగజేయకు అంటున్నారు. సో కాబట్టి నీ మీద ఆధారపడాలి ఎప్పుడు. నువ్వంటే నాకు చాలా భక్తి ఉండాలి, నాలో భయం అనేది ఉండకూడదు, సందేహాలని తొలగించు, ఇట్లా కోరుకుంటున్నారనమాట. ఆ ప్రార్థన అనేది కూడా మీరు అప్పుడప్పుడు చదువుకుని అదే ప్రార్థనని అనుకుంటూ భగవంతుని ముందు కూర్చోండి. చాలా చేంజ్ ఉంటుందన్నమాట. అది ఆలోచన చేయండి ఏదైతే చదువుతున్నారో. అందుకే ఆ పేజెస్ మీకు ఇంపార్టెంట్. గ్రూప్లో ఉంటున్నాయి కదా పేజెస్, మీకు ఏ పేజ్ ఇష్టమైతే ఆ పేజ్ తీసి చదువుకోండి. ఆ ప్రార్థనని భగవంతుని ముందు కూర్చొని చదువుకోండి. కాసేపు 4-5 సార్లు చదవండి. ఏమవుతుంది, ఆ ప్రార్థన ఒక్కటే చదవండి. ప్రార్థన చేయాలనిపించినప్పుడు ఆ ప్రార్థన తీసి చదవండి. ఏ పేజ్లో ప్రార్థన నచ్చితే ఆ పేజ్ని తీసి చదవండి. లేదు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము అంటే ఏ రోజుకి ఆ రోజు తీసి చదవండి. చదివి దాని గురించి ఆలోచన చేయాలి. అప్పుడు మనదవుతుంది అనమాట ఆ భావము. ఆలోచన చేశాక మీకు మధ్య మధ్యలో కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు అయిపోతుంది, కళ్ళు చెమరుస్తాయి అనమాట.
అప్పుడు భావాలు లోపల నుంచి తన్నుకొని వస్తాయి. అప్పుడు రాయటానికి ప్రయత్నం చేయండి. ఒక బుక్కు పెన్ను పక్కన పెట్టుకుని కూర్చోండి. కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 3 months, ఒక 1 or 2 months ఇవన్నీ ప్రాక్టీస్ చేశాక అప్పుడు మన హృదయం మెత్తబడుతుంది అనమాట. లేకపోతే కర్కశంగా ఉంటుంది. ఏదో గురువారం క్లాస్, ఇప్పుడు క్లాస్లో చెప్పింది వేరే ఉంటుంది, నేను రికార్డ్ చేసి పంపించింది కూడా వేరే ఉంటుంది, చూసుకోండి కావాలంటే. అప్పటికి భగవంతుడు ఏది పలికిస్తాడో అది చెప్తున్నాము. మళ్ళీ నేను రికార్డ్ చేసేటప్పుడు ఆ రోజున్న మూడ్ని బట్టి మార్నింగ్ లేవగానే మామూలుగా ఇంట్లో ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు, చుట్టుపక్కల కొంచెం వాతావరణం బాగుంటుంది కాబట్టి అప్పుడు ఒక 3 రోజులకి సరిపడా రికార్డింగ్స్ చేసేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు నా మైండ్ సెట్ని బట్టి ఆ రోజు భావాలను ఇస్తుంటారు భగవంతుడు. కాబట్టి అన్నీ కూడా చాలా మీకు యూస్ఫుల్గానే ఉంటాయి, మీరు యూస్ చేసుకుంటూ ఉండండి. సరేనా? సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.